ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 139వ కీర్తన 24వ వచనం. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. భక్తుడైన దావీదు దేవునికి చేయు అద్భుతమైన ప్రార్థన ఈ ప్రార్థన. దేవునితో ఆయన అంటున్నాడు, దేవా, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని అంటున్నాడు. దేవుణ్ణి పరిశీలించమని బ్రతిమాలుచున్నారు. ఇది ఎంత అద్భుతమైన గొప్ప ప్రార్థన దేవుని బిడ్డలారా. దేవుడు మనలను నిత్యము పరిశోధించాలని మనము దేవుని సన్నిధిలో అడగాలి. నాయనా, నీకిష్టము లేని నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో దయతో నీవు నన్ను చూడు అని పరిశీలించాలి. మనము విమానం ఎక్కాలని అనుకున్నా, లేకపోతే మెట్రో ట్రైన్ మీరు ఎక్కాలని అనుకున్నా, మీరు ఆ మెట్రో స్టేషన్లో ప్రవేశించడానికి ముందు మీ చేతనున్న బ్యాగును స్కానింగ్ మిషన్ దగ్గర పెట్టాలి. మీ బ్యాగ్లో ఉన్న ప్రతి వస్తువును కూడా ఆ మిషన్ స్కాన్ చేస్తుంది. ఇతరులకు అపాయమును కలుగు చేయు వస్తువులు ఏవి ఉన్నా మీరు ప్రయాణాన్ని కొనసాగించలేరు. అలాంటివేవైనా ఉంటే భద్రతా అధికారులు అనుమతించక మిమ్మలను తీవ్రంగా విచారణ చేస్తారు. అలాగనే మనలను పరిశీలించమని దేవుణ్ణి మనం అడగాలి. దేవా, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో నన్ను పరిశీలించుము నాయనా. ఎందుకంటే నీవు నన్ను నిత్య మార్గమున నడిపించదువు. నా గమ్యము పరలోకమే, నిత్య మార్గమది, నిత్య రాజ్యమది, నిత్య నివాసులు నివసించే మహాపరిశుద్ధమైన పట్టణమది. దేవునికి ఇష్టము లేని ఆయాసమైన మార్గము మనలో ఉంటే నిత్యత్వమును మనము పొందుకోలేము. నిత్య మార్గమును దేవుడు మనలను నడిపించాలని మీరు ఇష్టపడినట్లయితే, దేవా, నా జీవితాన్ని పరిశీలించి అట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని తొలగించి నీ బిడ్డగా నన్ను మార్చుము నాయనా అని మనము ప్రభుని అడగాలి. పవిత్రుడైన దేవుడు తన పవిత్ర రక్తంతో మనలను కడిగి శుద్ధీకరించి మనలో ఉన్న చెడుని, ఆయనకిష్టం లేని ఆయాసాలన్నిటిని కూడా తొలగించి నిత్య మార్గమున మనలను నడిపించును. సమర్పించుకుందామా? ప్రార్థించేవారు నాతో కూడా ఏకీభవించండి. ప్రభువా, ఇదిగో నీ బిడ్డల జీవితాలను చూస్తున్నారు. వారి యందు నీ కాయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే వాటిని మీరు పరిశీలించి చూసి తొలగించి నిత్య మార్గమున నీ బిడ్డలను నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.